నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. హెల్త్ కేర్ కోర్సెస్ చేయాలంటే ఎక్కడో తెలంగాణను వదిలేసి బయట వేరే స్టేట్స్కి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ అలా కాకుండా హైదరాబాద్లోనే, అది కూడా విత్ ఇన్ సెంటర్లో చాలా మంచి యూనివర్సిటీ ఉంది. అదే అరోరా యూనివర్సిటీ. అరోరా యూనివర్సిటీలో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ కోర్సెస్ ఏంటి అండ్ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి అరోరా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆకాష్ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి సార్. ఇప్పుడు నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అరోరా యూనివర్సిటీ గురించి మేము చాలా విన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఏవి చేయాలన్నా కూడా స్టూడెంట్స్ చాలా దూరం ట్రావెల్ చేస్తున్నారు. వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ అలా కాకుండా అరోరా యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండ్ అలాగే చాలా మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని చెప్పి విన్నాం. ముందుగా అసలు మీ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏమిటి చెప్పండి. మన యూనివర్సిటీ వచ్చేసి అరోరా యూనివర్సిటీ ఫస్ట్ ఏంటంటే అందరికీ అందుబాటులో మంచి సెంటర్లో, సిటీ సెంటర్లో ఉప్పల్లో ఉంది మేడం. ప్లస్ ఏంటంటే మిగతా యూనివర్సిటీస్ కంటే అరోరా యూనివర్సిటీ స్పెషల్ ఏంటంటే ఇది ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటాయి. అరోరా యూనివర్సిటీలో ఎగ్జామినేషన్స్ ఉండవు మేడం. ఓన్లీ ఎవాల్యుయేషన్ అంటే లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో ఏంటంటే ఇప్పుడు యూఎస్, యూకే ఇక్కడ ఎట్లా సిస్టమ్ ఉందో అలాగే ఇక్కడ అరోరా యూనివర్సిటీలో ఫస్ట్ టైం మన ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది మేడం. ఇక్కడ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ అంటే 3 గంటల ముందు చదివి 3 రోజుల ముందు చదివి టోటల్గా అక్కడ చదివేసి రాసేసి మర్చిపోతారు. తర్వాత వాళ్ళకి ఏం గుర్తుండదు. మనం అడిగినా కూడా మన పిల్లల్ని కూడా మనం చూస్తుంటాం. ఏదన్నా అడిగితే నేను ఎగ్జామ్లో రాసినాను డాడీ, మళ్ళీ తర్వాత మర్చిపోయినాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పని చేస్తూ చదువుకుంటూ వీళ్ళు పని చేస్తూ ఉంటారు అనమాట. అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. అప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వీళ్ళకు. ప్రతి ఒక్కటి వీళ్ళు చూసి అబ్జర్వ్ చేసి వీళ్ళకి ప్రాజెక్ట్ ఉంటుంది మేడం. 4 ట్రై ఇది ఉంటాయన్నమాట. ఈ ట్రైమిస్టర్ సిస్టంలో ఏంటంటే వాళ్ళు మొత్తము ఈ ఎగ్జామినేషన్స్ లాగా ఒక్కొక్క టర్మ్కి అనమాట 3 నెలలు ఉంటుంది అనమాట. అట్లా 4 టర్మ్లు ఉంటాయన్నమాట. 4 టర్మ్స్లో టోటల్గా ఫైనల్లో ప్రాజెక్ట్ కూడా సబ్మిట్ చేయాలి. ప్రతి సెమిస్టర్లో ఎవాల్యుయేషన్ ఉంటుంది అనమాట. ఎవాల్యుయేషన్ ఆధారంగా మార్కులు ఇస్తాం అనమాట. కాబట్టి ఇది చాలా మంచి సిస్టమ్ మేడం. ఒక్కసారి స్టూడెంట్ చేస్తే కానీ పర్మనెంట్గా వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పోజరు ఇవన్నీ వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. అందులో మాది హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కాబట్టి ఇవన్నీ కూడా బాగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ మేడం. 60% ప్రాక్టికల్ ఉంటుంది, 40% థియరీ ఉంటుంది. వాళ్ళు చదువుకుంటూనే వాళ్ళ పని కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఈ 4 ఇయర్స్ కోర్స్ ఇది. 3 ఇయర్స్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. ఫైనల్ ఇయర్ మొత్తం కూడా ఇంటర్న్షిప్ అని పంపిస్తాము. ఇప్పుడు మన ఎంబీబీఎస్లో ఫైనల్ ఇయర్లో వాళ్ళు డాక్టర్స్ వచ్చేసి ఇప్పుడు పేషెంట్స్ని అవి చూస్తారు కదా, అట్లా కంప్లీట్ ఆ ఇయర్ అంతా హాస్పిటల్స్లోనే రొటేషన్ సిస్టంలో మొత్తం అన్నీ కూడా 3 నెలలు ఒక్కొక్క హాస్పిటల్ అట్లా తిరుగుతా మొత్తం వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. ఆ 1 ఇయర్లో పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తారు. సార్ ఇప్పుడు అలాగే ఎంబీబీఎస్లో సీట్ రాని వాళ్ళు లాంగ్ టర్మ్ చేస్తూ, షార్ట్ టర్మ్ చేస్తూ, లేకపోతే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ఎంబీబీఎస్లో సీట్ రాకపోయినా ఇప్పుడు దానికి ఆల్టర్నేట్గా వేరే కోర్సెస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు అరోరా యూనివర్సిటీలో మీరు ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త కోర్సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారా? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి టోటల్ 7 కోర్సెస్ ఉన్నాయి మేడం. ఈ అరోరా యూనివర్సిటీలో వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు ఎంబీబీఎస్కి ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే ఎంబీబీఎస్ఏ ఒకటి ఉండేది. ఇప్పుడు ఎంబీబీఎస్ కంటే ఎక్కువ ఫీచర్. ఇప్పుడు ఇది అవేర్నెస్ లేదు మేడం. ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్ ఒకటే కాదనమాట డెస్టినేషన్. ఎంబీబీఎస్నే మనం డాక్టర్స్నే మనం హైర్ చేసుకొని హాస్పిటల్ నడిపే శక్తి మన హెల్త్ కేర్ పీపుల్కి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కోర్సెస్లో ఫస్ట్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని కోర్స్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఒకటి, రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ ఒకటి, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్ ఉంది మేడం. అట్లే బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఈ 7 కోర్సెస్ చాలా ఇంపార్టెంట్, చాలా హై డిమాండ్ ఉంది మేడం. ఇండియాలోనే కాదు ఫారిన్లో కూడా వీటికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏంటి సార్, వీటన్నిటిలో కూడా మీరు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ తీసుకోండి, అనస్థీషియా తీసుకోండి, రేడియాలజీ తీసుకోండి, ఎంఎల్టీ తీసుకోండి, ఫోరెన్సిక్ సైన్స్, బీపీటీ ఏది చేసినా కూడా దానికంటే మంచి ఫీచర్ ఉందని నేను నొక్కి బొక్కానికి చెప్తాను. అలాగే ఇప్పుడు బీపీటీ వచ్చేసి అది డాక్టర్ కోర్స్ మేడం. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది వాళ్ళు కూడా ఎట్లయితే మన ఆర్థోపెడిక్స్, మన బోన్స్ ఇవన్నీ చూస్తారు, మజల్స్ ఇవన్నీ కూడా పెయిన్స్ ఇవన్నీ చేస్తారు. ఈ ఫిజియోథెరపీ డాక్టర్స్ కూడా
వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు హార్ట్ సర్జరీ అయిపోతుంది. సర్జరీ తర్వాత ప్రీ హాస్పిటల్ కేర్ ఎంత ఇంపార్టెంట్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయించుకొని వస్తారు, వాళ్ళు పథ్యం ఉండకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఏదైనా కూడా మళ్ళీ ఫ్యాట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోయి మళ్ళీ వాళ్ళకు కొలెస్ట్రాల్ పెరిగిపోయి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ అప్పుడు హార్ట్ ఆపరేషన్ తర్వాత వస్తే ఇమీడియట్గా వస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది. అంత ప్రమాదం అనమాట. అప్పుడు ఈ ఫిజియోథెరపీ డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి ఎట్లా ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ తీసుకోవాలి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మొత్తం కేర్ చెప్తారనమాట. దానివలన చాలా వాళ్ళకి వచ్చే డేంజరస్ ఏదైతే ఉందో అది తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్లో కూడా వీళ్ళు చాలా ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ కేసులో రోజు నడవడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీరేం చేస్తారంటే ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హెల్త్ కేర్ చేసిన వాళ్ళు తర్వాత ఒక హాస్పిటల్ డయాగ్నోస్టిక్, ఇప్పుడు ఎంఎల్టీ ఉంది, మెడికల్ ల్యాబ్ డయాగ్నోస్టిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు డాక్టరు ఈ టెస్ట్ లేనిది రిపోర్ట్ రాంది డాక్టర్ ముందుకే పోలేడు అనమాట. ఏదైనా కూడా మనం పోతాము, ఇప్పుడు జ్వరం అని పోతాము, పాతకాలంలో ఏంటంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి 2 ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఫస్ట్ మనం పోతానే టెస్ట్ రాస్తాడు. టెస్ట్ రాసిన దాకా ఏంటంటే ఇప్పుడు విచిత్రమైన జబ్బులు వస్తున్నాయి. మనం చూసాం కరోనా ఎంత డేంజరస్. ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీలో ఒక్కొక్కరిని అన్న మినిమం కోల్పోయారు. కొన్ని ఫ్యామిలీస్ అయితే మొత్తం కూడా పోయినాయి. కాబట్టి అంత డేంజరస్ ఉన్నాయి. కాబట్టి మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. వచ్చిన తర్వాత డేంజరస్ అయిన తర్వాత జబ్బు ముదిరిపోయిన తర్వాత చేసుకునే దానికంటే ముందుగానే మనం టెస్టులు చేయించుకొని మనకి ఏ డిసీజ్ ఉంది, బ్యాక్టీరియల్ డిసీజ్ వచ్చిందా, వైరల్ డిసీజ్ వచ్చిందా చూసుకొని ఏ డిసీజ్ ఉంది, ఏ డయాగ్నోస్టిక్స్లో ఇది బయటపడుతుంది అనేసి ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ వాడితే 10 రోజుల్లో తగ్గిపోయేది 3 రోజుల్లో కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇవి ఎంఎల్టీ కానీ అట్లే అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది. మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా కూడా అనస్థీషియా ఇంపార్టెంట్. ఓటీలో మొత్తం డాక్టర్స్ సర్జరీలు చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు వాళ్ళకి ఫాస్ట్గా పికప్ చేసేదానికి నర్సెస్ కానీ ఈ టెక్నాలజిస్ట్ కానీ వీరి పాత్ర ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళ పాత్ర ఏంటంటే ఇప్పుడు డాక్టర్ వచ్చే లోపల వీళ్ళంతా కూడా సర్జరీకి రెడీ చేసి పెట్టేస్తే డాక్టర్ వచ్చేసి చేసేస్తారు, అనస్థీషియా కూడా ఇచ్చేస్తారు. అలాగే మనకి రేడియాలజీ ఉంది, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ కూడా రేడియాలజీ వాళ్ళు చేస్తారనమాట. అట్లే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి మనం అప్పుడు 50 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ పైబడ్డ వారికే హార్ట్ అటాక్స్ వచ్చేటివి. ఇప్పుడు ఏంటంటే 25 ఏళ్ళ పిల్లోడు కూడా హార్ట్ అటాక్తో చనిపోయినాడు, 30 ఇయర్స్ పిల్లోడు హార్ట్ అటాక్ చనిపోయినాడు. పెళ్ళిళ్ళలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు చనిపోతారు, వాకింగ్ చేస్తూ ఉంటారు చనిపోతారు, ఆడుతూ ఉంటారు చనిపోతారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చనిపోతారు. కాబట్టి అటువంటిది కూడా ప్రివెన్షన్ చేయడానికి కానీ కార్డియాక్ కేర్, ఆపరేషన్ తర్వాత వాళ్ళ కేర్ తీసుకోవడం కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్, ప్రీ ఆపరేటివ్ కేర్, వాటన్నిటికి కూడా డాక్టర్ కంటే ఎక్కువ కూడా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే ఎక్కువ కష్టపడతారు మేడం. ఎక్కువ పేషెంట్కి దగ్గరలో ఉండి మంచిగా ట్రీట్ అయ్యేదానికి సహాయపడేది మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే. మీరు చెప్పారు ఈ మెడికల్ కంటే ఎట్లా గొప్పది అని. ఇప్పుడు ఒక్క డాక్టర్కి 10 మంది టెక్నీషియన్స్ అవసరం, కనీసం 2 కూడా లేరు. మన హాస్పిటల్స్లో కూడా మనం చూస్తే హైదరాబాద్లో కానీ ఇక్కడంతా కూడా అన్ట్రైన్డ్ పీపుల్ అంతా ఎక్కువ ఉన్నారు. అన్ట్రైన్డ్ పీపుల్ ఓన్లీ బిఏ చదువుంటారు, బిఎస్సీ చదువుంటారు, వాళ్ళకి కొద్దిగా తెలుసుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఇది ఈ హెల్త్ కేర్ అనేది మనం 2021లో ఫస్ట్ టైం మన తెలంగాణలో ఈ కోర్సెస్ అన్నీ కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ. కాబట్టి దీనికి చాలా డిమాండ్ ఉంది. పిల్లలు ఈ నేను చెప్పేది ఏంటంటే ఎంబీబీఎస్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఫస్ట్ టైం ట్రై చేయండి, కాదన్ను. రాలేదనుకోండి దీనికి వెళ్ళిపోండి. ఎందుకంటే ఎంబీబీఎస్ 6 ఏళ్ళు చదవాలి, మళ్ళీ పీజీ 3 ఏళ్ళు చదవాలి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏదైనా స్పెషలైజేషన్ సూపర్ స్పెషాలిటీ అంటే మళ్ళీ 3 ఏళ్ళు చేయాలి. 6 ఇయర్స్ 3 ఇయర్స్ 9 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ 12 ఇయర్స్ సక్రమంగా అన్ని సీట్లు వస్తాయి. లేదా మరీ ప్రిపరేషను 1 ఇయర్ 2 ఇయర్స్ వేస్ట్ చేస్తా పోతే 15 ఇయర్స్ టైం పడుతుంది. అమ్మాయిలకైతే మరీ బర్డన్ అవుతుంది. తల్లిదండ్రులు కూడా మనం చాలా బాధపడాల్సి ఉంటుంది. ఈ పెళ్లి కాలేదు అంటే తల్లిదండ్రులు చిన్నగా పిల్లలకి ఏంటంటే సెటిల్ చేయాలనుకుంటాం. 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ లేకపోతే మనకు టెన్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి అటువంటి టెన్షన్ ఏమవసరం లేదు. నిర్భయంగా నిశ్చింతగా 4 ఇయర్స్లో ఈ కోర్స్ చేసుకోండి, 100% జాబ్ వస్తుంది. కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చాలా 100% బాగుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే ఎంబీబీఎస్కి ఒక క్రేజ్ ఉంది. ఎంబీబీఎస్ అని అంటే గ్యాప్ లేకుండా కంప్లీట్ చేస్తే మీరు అన్నట్టుగా 12 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్యాప్ వచ్చిందంటే మీరు అన్నట్టుగా 15 ఇయర్స్ పడుతుంది.
అలా కాకుండా ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ సైన్స్ కానీ లేకపోతే మీరు చెప్తున్న పారామెడికల్ కోర్సెస్ కానీ వీటి గురించి ప్రాపర్గా పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ తెలియదు మేడం. అందుకని వాళ్ళకి ఒక అవేర్నెస్ కావాలి. సో వీళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఫర్దర్గా ఎలా ఉంటాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? వండర్ఫుల్ క్వశ్చన్ మేడం. ఈ కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం, చిన్న విలేజ్లో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. ప్రతి చోట నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క డాక్టర్ ఉంటే ఒక్క డాక్టర్కు 10 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అది మనం లైవ్ లో కూడా చూడొచ్చు, ఏదైనా హాస్పిటల్ చూడొచ్చు. డాక్టర్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు, నర్సెస్ వీళ్ళంతా కూడా. మీరు చూసే వాళ్ళంతా కూడా అన్ట్రైన్డ్ పీపుల్ మేడం. ఇప్పుడు మనకేందంటే, ఎందుకంటే మన స్టేట్లో ఇంతకుముందు ఉండేది కాదు ఇది. ఇప్పుడు మనకు ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హెల్త్ కేర్ కోర్సెస్ చేయాలంటే ఏ బెంగళూరుకో, ఏ బాంబేకో, మహారాష్ట్రకో, ఢిల్లీకో, చెన్నైకో పోవాల్సి వచ్చేది. మనకేందంటే ఈ కోవిడ్ తర్వాత ఈ విపరీతమైన పరిస్థితులు ఉండి అప్పుడు మనకు తెలుసుకున్నారనమాట మన యూనివర్సిటీస్ కానీ మన గవర్నమెంట్ కానీ ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ కోవిడ్ తర్వాత చాలా ప్రాముఖ్యత వచ్చింది. అంటే ప్రజలకు కూడా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఉంటారని ఎవరికి తెలియదు అనమాట. ఇంతకుముందు మామూలుగా డాక్టరే మెయిన్ అనుకునే వాళ్ళం. కాబట్టి ఈ కోవిడ్ తర్వాత అవేర్నెస్ బాగా వచ్చింది మేడం. కాబట్టి మన దానికి ఏంటంటే ప్రతి హాస్పిటల్లోని పోస్టులు ఉంటాయి, ప్రతి హాస్పిటల్లోనూ, నర్సింగ్ హోమ్స్లోను, డయాగ్నోస్టిక్ సెంటర్స్లోను, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్లోను, రిహాబిలిటేషన్ సెంటర్స్లోను ప్రతి చోట పోస్టులు ఉంటాయి. కాబట్టి మనకేంటంటే ఈ చేత్తో డిగ్రీ తీసుకుంటే ఈ చేత్తో జాబ్ ఉంటుంది. ఒక జాబ్ కాదు, మా పిల్లలకి ఒక్కొక్కరికి 2-3 జాబ్స్ ఉంటాయి. అట్లా ఆఫర్స్ ఉంటాయి. హాస్పిటల్ వాళ్ళు కూడా మాకు అప్రోచ్ అవుతున్నారు, మీ స్టూడెంట్స్ని మాకు పంపించండి అని చెప్పేసి. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ నుంచే హాస్పిటల్కి పంపిస్తాం స్టూడెంట్స్ని. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళు చూసుకుని నేర్చుకుంటే అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లో అని తెలియాలి మేడం. పూర్వకాలంలో ఏంటంటే కోర్స్ అయిపోయి చేసి వచ్చినా కూడా, ఎంబీబీఎస్ అయిపోయి వచ్చినా కూడా కనీసం డాక్టర్స్ ఇంట్రావీనస్ ఇంజెక్షన్, ఐవీ ఇంజెక్షన్ ఇచ్చేదానికి కూడా భయపడేవారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి వీళ్ళు భయపడకుండా చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఒక్క బైపీసీ పాస్ అయిన స్టూడెంట్ జస్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ అయితే 40% ఉంటే చాలు. మామూలు మిగతా ఓసీ కానీ అదర్ కేటగిరీ కానీ వాళ్ళకి 45% ఉంటే జస్ట్ పాస్ అయితే జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి ఎటువంటి ఇది లేదు, మెరిట్ బేసిస్ ఆధారంగా ఉంటాయి. డైరెక్ట్ యూనివర్సిటీకి వచ్చేసి అప్లికేషన్ ఫిల్అప్ చేసేస్తే సీట్ ఇస్తాము. అట్లాగే మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. 2 crores వరకు మెరిట్ స్కాలర్షిప్స్ కూడా అలాట్ చేస్తున్నాం అనమాట. అరోరా 2 crores వరకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. అరోరా ఫౌండేషన్ తరఫున మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి మంచి స్కాలర్షిప్స్ ఇచ్చి ఫీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫీజెస్ కూడా మోడరేట్గానే ఉన్నాయి మేడం. ఎక్కువ హై ఫీజెస్ కట్టలేమన్నంత పరిస్థితులు కాదు. అంతే 1 lakh బిలో ఉన్నాయి, 1.25 అలాగే ఉన్నాయి కోర్స్ ఫీజెస్ అన్నీ కూడా. కాబట్టి లోయర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఆఫర్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే మనకి స్టూడెంట్ కన్నా ఎర్న్ వైల్ యూ లర్న్ పద్ధతిలో మార్నింగ్ ఇప్పుడు ఎంఎల్టీ స్టూడెంట్ ఉన్నాడు, హాస్పిటల్కు డయాగ్నోస్టిక్ సెంటర్స్ మన ఇళ్ళ కాడికి వచ్చి ఇప్పుడు చాలా బ్లడ్ కూడా మనం పోయి డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హోమ్ కేర్ అని చెప్పేసి ఇంటికి వచ్చేసి తీసుకుంటున్నారు బ్లడ్. అట్లా కలెక్షన్ చేసుకొని అట్లా చేసుకునే వాళ్ళు కూడా నెలకు 20,000 సంపాదించుకుంటూ మామూలుగా మార్నింగ్ 6 to 9 వరకు కూడా బ్లడ్ కలెక్షన్ ఉంటుంది, ఇళ్ళో పోయి కలెక్ట్ చేస్తారు. అట్లా చేసి కూడా నెలకు 20,000 సంపాదించుకోవచ్చు. అలాగే అనస్థీషియా పీపుల్ కానీ వీళ్ళు కూడా పార్ట్ టైం కూడా చేసుకొని ఈవినింగ్స్ అవి సంపాదించుకోవచ్చు. అట్లా కూడా ఎవరైనా ఫెసిలిటీ లేని వాళ్ళు చదువుకోవచ్చు. మనకేంటంటే చదువుకోవాలనే ఒక సంకల్పం ఉంటే చాలు, 100%. అవును, ఎవరికైనా. ఓకే సార్, అండ్ అలాగే ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్ద డ్రీమ్ ఏంటంటే మనం ఎంత పెద్ద చదువులు చదివినా ఫారెన్కి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, లేకపోతే అక్కడ జాబ్ చేయాలి, అక్కడ బాగా సంపాదించుకోవాలి అన్న డ్రీమ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఈ హెల్త్ సైన్స్లో ఫారెన్లో ఎటువంటి ఆపర్చునిటీ? చాలా బాగుంటుంది మేడం. మెడికల్ కంటే కూడా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత మామూలు యుఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా ఇటువంటి మంచి మంచి కంట్రీస్కి పోవాలంటే అదొక కలంగా మిగిలిపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఫారిన్లో చాలా టఫ్ ఎగ్జామ్ ఉంటుంది, యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ అని చెప్పేసి. ఇక్కడ యుఎస్లో ఇక్కడంతా కూడా టెస్ట్ ఉంటుంది అనమాట. అదే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే హెల్త్ కేర్ టెక్నాలజిస్ట్ అంటారు అక్కడ. మనం ఎంఎస్కి అని చెప్పేసి అక్కడ పోయేసి అక్కడే రీసెర్చ్ చేస్తూ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన డిగ్రీ తర్వాత అక్కడికి పీజీ పోతే అసిస్టెంట్షిప్స్ అని స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. దానికి కూడా మేము ఫ్రీ గైడెన్స్ ఇస్తాం మేడం, అరోరా ఫౌండేషన్ తరఫున. దానికి ఏం ఛార్జ్ చేయము, వాళ్ళకి ఫ్రీ గైడెన్స్ ఇస్తాం. అప్లై చేసుకొని ఫ్రీగా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. స్కాలర్షిప్స్ ఉంటాయి, బ్యాంక్ లోన్స్ ఉంటాయి. అదేమి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి యూఎస్లో
చాలా సంక్షోభం వచ్చింది. మనం చూస్తున్నాం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లే ఆఫ్స్ ఇస్తున్నారు. అంటే సాఫ్ట్వేర్ అంటే ఒకప్పుడు మనము మన అమ్మాయిని కానీ ఎవరినైనా ఇవ్వాలని మ్యారేజ్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు భయపడుతున్నారు, ఎందుకంటే సేఫ్టీ లేకుండా అయిపోయింది అనమాట. కానీ ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది రెసిషన్ ప్రూఫ్ ఇండస్ట్రీ. ఒకసారి డౌన్ ఉండేది, ఒకసారి ఎక్కువ ఉండేది అనేది ఉండదు. జబ్బులు అనేది మానవుడికి ప్రతి ఒక్కరికి జీవం ఉన్న వాళ్ళందరికీ జబ్బు ఖచ్చితంగానే వస్తుంది, ఎక్కువ అయిపోతున్నాయి. మనం ఎంత కేర్ తీసుకున్నా, ఎంత హాస్పిటల్స్ ఉన్నా, ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినా జబ్బులు ఇంకా ఎక్కువ అవుతుంది. బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ దీనివలన ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తారు. $90,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఉంటే మన వాళ్ళకి $96,000 సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అట్లే మీరు అన్నట్టు ఇప్పుడు అబ్రాడ్లో మనం చెప్తున్నాం ప్రతి చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ రోబోటిక్స్ అవి అంటున్నాం. అవి మనకు తెలియని విషయం ఏంటంటే హెల్త్ కేర్లో కూడా ఐటీ ఉంది. హెల్త్ కేర్ ఐటీ కూడా చాలా ఇంపార్టెన్స్ పోషిస్తుంది. ఈ రోబోటిక్స్ కూడా ఎంటర్ అయినా మనం చూస్తున్నాం. రోబోటిక్ సర్జరీస్ అని అమెరికాలో డాక్టర్ ఉంటూ ఇక్కడ కూడా సర్జరీలు చేయొచ్చు అనమాట రోబోటిక్స్ ద్వారా. అట్లా హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, హెల్త్ కేర్ ఐటీ, ఇవన్నీ రంగాలలో కూడా హెల్త్ కేర్లో కూడా చేస్తే మనం ఐటీ ఇంజనీర్స్ అయిపోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు డేటా స్టోరేజ్, ఇప్పుడు బిగ్ డేటా ఉంది. బిగ్ డేటా అంటే కానీ ఇప్పుడు ఎంత మన డేటా ఉంది మేడం. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్లో మీరు పేషెంట్లను చూస్తే ఇట్లా రూమ్స్ ఒక 10 రూమ్స్ రికార్డ్స్ ఉంటాయి, ఓన్లీ పేషెంట్ రికార్డ్స్. అవన్నీ చూడడము, ఇవన్నీ ఇంతకుముందు మాన్యువల్ సిస్టమ్ అంటే ఇప్పుడు కుదిరే పని కాదు. ఇప్పుడు హెల్త్ కేర్ ఇన్ఫర్మేటిక్స్ వచ్చిన తర్వాత, బిగ్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటా అంతా కూడా అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. సిస్టంలో మొత్తం అంతా స్టోర్ చేస్తే దాని ద్వారా ఏ పేషెంట్ మనం చూస్తూనే మన నెంబర్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ ఇచ్చేస్తే టోటల్గా మనం డేటా, మీరు ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు, మీకు ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చినారు, ఏ డాక్టర్కి చూపించినాము, ఎప్పుడెప్పుడు వచ్చినాము, మొత్తం రికార్డ్. అంటే లైవ్ డేటా టోటల్గా. ఎప్పుడు మీరు 20 ఏళ్ళ తర్వాత రాండి మన డేటా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన డేటా కావాలంటే మన పిల్లలు చూసుకోవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు 10 ఏళ్ళ తర్వాత ఏం జబ్బులు వస్తాయి, మనకు అసలు హార్ట్ అటాక్ వస్తుందా రాదా, క్యాన్సర్ వస్తుందా రాదా, అవి కూడా కనిపెడుతున్నాయి అన్నమాట. మన మానవుల కంటే కూడా ఏ చాలా ఫాస్ట్గా ఉంది. ఈ సిస్టమ్ కూడా మనము ఈజీగా కనుక్కునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, మన అరోరా యూనివర్సిటీలోనే స్టూడెంట్ ఎందుకు చేరాలి, మిగతా చాట ఎందుకు చేరకూడదు అని. అరోరా యూనివర్సిటీ యొక్క బెనిఫిట్స్ వచ్చేసి అరోరా యూనివర్సిటీ చాలా సెంట్రల్లీ లొకేటెడ్ ఉంది మేడం. కానీ యూనివర్సిటీ అయిపోతేనే జస్ట్ మనం ఒక ½ అన్ అవర్లో ఇంట్లో ఉండొచ్చు. మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మెట్రో నుంచి జస్ట్ 5 మినిట్స్లో మన యూనివర్సిటీ క్యాంపస్ వచ్చేస్తుంది. అలాగే మీకు చెప్పినట్టు ఎగ్జామ్ సిస్టము కాకుండా మీ ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంది. ఎగ్జామ్స్ లేకుండా ఎవాల్యుయేషన్ మెథడ్లో లెర్న్ బై డూయింగ్ అని చెప్పేసి మామూలుగా చదువుకుంటూ మనం నేర్చుకోవచ్చు. అది ప్రాక్టికల్ చేస్తూ చేసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంది. మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. అబ్రాడ్ పోయేదానికి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్టూడెంట్కి మనకు కావాల్సింది మనం చదువుకునేది ఒకటి జాబ్ కోసం. ఇంకా చాలామంది స్టూడెంట్స్లో మీరు గమనించినైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం ఏంటంటే మనము ఒకరికి ఉద్యోగం మనం చేసుకునే బదులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనమే ఉద్యోగాలు ఇచ్చేవాడిగా తయారు చేసేది. ఎందుకంటే హెల్త్ కేర్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ కేర్ ఎడ్టెక్ కంపెనీస్ కానీ, హెల్త్ కేర్ ఐటీ కంపెనీస్ కానీ, మెడికల్ టూరిజం కూడా బాగా డెవలప్ అయిపోయింది అనమాట. అంటే మనం సొంతంగా ఒక ఫర్మ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దుబాయ్ ఉంది. దుబాయ్ వాళ్ళు ఇంతకుముందు ఎక్కువ అమెరికాకు పోయే సర్జరీస్ చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఒక సర్జరీ చేసి అమెరికాకు పోయి రావాలంటే 30 lakhs అవుతుంది. అదే మన ఇండియాలో 3 lakhsలో సర్జరీస్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ, యుఏఈ వాళ్ళు కానీ, గల్ఫ్ కంట్రీస్ వాళ్ళంతా కూడా మనకే వస్తున్నారు, ఇండియాకి వచ్చేస్తున్నారు. మీరు పోయి చూస్తే పెద్ద పెద్ద హాస్పిటల్, యశోద హాస్పిటల్ కానీ, అపోలో హాస్పిటల్ కానీ ఎక్కువ మనకు సౌత్ ఆఫ్రికన్స్, ఈ అరబ్స్ వీళ్ళంతా కూడా కనపడతా ఉంటారు. కాబట్టి ఈ అబ్రాడ్ కూడా వీళ్ళు ఇండియాకే వస్తున్నారు. కాబట్టి అంటే హెల్త్ కేర్ సిస్టమ్ ఇక్కడ మన ఇండియాలో చాలా బాగుంది మేడం. ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా మంచి స్కోప్ ఉంది. కాబట్టి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఒక్క ఉద్యోగం కాదు, 2-3 ఉద్యోగాలు వేచి చూస్తున్నాయి. కాబట్టి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా ఎటువంటి ఆలోచన లేకుండా చేరండి. మీ ఉజ్వల భవిష్యత్తుకు మీరే బాట వేసుకోవచ్చు.
ఇప్పుడు మీరు అంత తక్కువ ఫీజులో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంది, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఒక్కొక్క స్టూడెంట్కి 2-3 జాబ్ ఆపర్చునిటీస్. మరి అరోరా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఎలిజిబిలిటీ ఏమిటి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏమిటి? ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ కావాలి మేడం. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే కానీ 40% ఉంటే చాలు. మిగతా కేటగిరీస్ ఓపెన్ కేటగిరీకి 45% ఉంటే చాలు. మెరిట్ ఆధారంగానే ఉంటుంది మేడం. యూనివర్సిటీకి డైరెక్ట్ వచ్చేస్తే అప్లికేషన్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. నెంబర్స్ ఉంటాయి యూనివర్సిటీ వెబ్సైట్లోకి పోతే, తర్వాత ఆన్లైన్లో కూడా అప్లికేషన్ ఉంటుంది. మన వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే నెంబర్స్ ఉంటాయి, మొత్తం గైడ్ చేస్తారు. కాబట్టి డైరెక్ట్ వచ్చిన అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. 27th నుంచి అక్టోబర్ 27th నుంచి క్లాసెస్ కూడా ప్రారంభమవుతున్నాయి మేడం. ఈ అక్టోబర్ 27th నుంచి. కాబట్టి ఒక 10 daysలోనే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా ఇప్పటికే పిల్లలు మేలో పాస్ అయ్యారు, ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు అంత కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అడ్మిషన్కి లాస్ట్ డేట్ ఏంటి సార్? లాస్ట్ డేట్ వచ్చి 27th లాస్ట్ డేట్ ఉంటుంది. తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 week 10 days వరకు అడ్మిషన్ తీసుకుంటాం. అక్టోబర్ 15th వరకు తీసుకుంటాం. కాబట్టి నవంబర్ 15th వరకు. కాబట్టి అంత దూరం వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సీట్లు అయిపోతే తర్వాత బాధపడాల్సిన వస్తుంది. కాబట్టి ఎవరైనా డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా మా కౌన్సిలర్స్ ఉంటారు, మేము కూడా ఉంటాం అక్కడ, చూసుకొని క్లారిటీ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో చూస్తున్నారు కదా, మరి ఎవరైనా అడ్మిషన్ కోసం సంప్రదించాలనుకుంటే కింద మీకు స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.